నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అమిత్ షా గారు నిన్న బహిరంగ సభలో అద్భుతమైన కామెంట్లు చేశారు. వాస్తవాలను చెప్పినట్టున్నారు. అంటే ఒక పక్కనే కూటమిలో భాగస్వామిగా ఉంటూనే మనసులో ఆయనకి ఏ భావాలు ఉన్నాయో ఆ భావాలు బయటకు వచ్చినట్టున్నాయి. అంటే ఇష్టం లేకుండానే చంద్రబాబు నాయుడు గారితో కూటమి కట్టినట్టుగా ఉంది. లేకపోతే అటువంటి మాటలు రావు. ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం జరిగిందంట. ఎప్పుడో తెలుసా? 2014 నుంచి 2019 వరకు డేట్ మెన్షన్ చేశారు. పురంధరేశ్వరి, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ట్రాన్స్లేటరు. ఆమె ట్రాన్స్లేట్ చేసినప్పుడు కూడా 2014 నుంచి 19 వరకు విధ్వంసం జరిగిందని చెప్పింది ఆమె. కానీ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైనటువంటి మీడియా 2019 నుంచి 24 అని రాస్తారనుకోండి, అది వేరే విషయం. వారు ఏది చెప్తే అనుకూలమైన మీడియా ఏది చెప్తే అదే నిజమని ప్రజలు కూడా నమ్ముతూ ఉంటారు, అదే ప్రచారం చేస్తారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఆ విషయం ఏంటో తెలుసా? కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక సహాయం చేశారట. 3 లక్షల కోట్లు అంటే 3 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి కేంద్రము సహాయం చేసింది. మరి చంద్రబాబు నాయుడు గారు అంత అప్పు ఎందుకు చేస్తున్నారు? మంగళవారం ఎందుకు అప్పు చేశారు? మరి రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం ఎంత? రాష్ట్రానికి వచ్చిన ఆదాయము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు అమిత్ షా గారు చెప్పిన ఫిగర్లు అండి. సాక్షాత్తు బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ట్రాన్స్లేట్ చేసిన ఫిగర్లే కదా అవి. 3 లక్షల కోట్లు అప్పు చేసిన 1000 కోట్లు. ఇవన్నీ మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 హామీలు అమలు చేస్తుందా అంటే అమలు చేయటం లేదు. ఏదో వృద్ధాప్య పింఛను నెలకు 4000 ఇస్తున్నారు. అది కూడా పూర్తిగా కాదు, సగం మాత్రమే. 60 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఇస్తున్నారు 4000. కానీ వాగ్దానం అది కాదు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి బీసీ వ్యక్తులకు ప్రతి నెల 4000 రూపాయలు ఇస్తున్నారు. బీసీ సమాజ వర్గాన్ని పక్కన పెట్టేశారు. అంటే బీసీ సమాజ వర్గం మీద చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. బీసీ వాళ్ళందరూ ఆలోచించుకోవాలి. మరి ఏం చేసినట్టు 3 లక్షల కోట్లు ఎక్కడ పెట్టారు? ఎక్కడ ఉన్నాయి? ఎలా ఉన్నాయి? అంత డబ్బు ఉన్నా సరే మరి అప్పు చేస్తే వడ్డీలు ఎవరు కట్టాలి? ప్రభుత్వం, ప్రజలే కదా కట్టాల్సింది. అంటే ఈ అమిత్ షా గారి వ్యాఖ్యలు చేసిన మాటలు వెనక అనేక అనుమానాలు వస్తున్నాయి ప్రజలకు. ఎందుకంటే ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో ఉంటుందా ఉండదా? ఈయన అగ్గి రాజేశారా, మంట వేశారా, పెట్రోల్ వేసి అగ్గిపొల్లు వేసినట్టుగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. ఎందుకంటే నారా లోకేష్ గారి ఎపిసోడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడు ఇప్పుడే వైరంగా మారింది. ఇది సంఘర్షణగా కొనసాగుతుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇంకొకరికి ఇవ్వడానికి లేదని పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి ఇవ్వాలని, ఖచ్చితంగా లోకేష్ గారిని డిప్యూటీ ముఖ్యమంత్రిగా తీసుకోవాలని తెలుగుదేశం నాయకులు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది, ఖచ్చితంగా నడుస్తుంది. ఇదే సందర్భంలో ఏమంటున్నారు? ఇప్పుడు మళ్ళీ స్లోగన్లు ఎట్లా మారిపోయి పవన్ కళ్యాణ్ గారు అభిమానులంతా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలంటున్నారు. ఎందుకు? నారా లోకేష్ గారు కనుక డిప్యూటీ ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. అది తాజా డిమాండ్. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమవ్వాలి? సెంట్రల్లోకి వెళ్ళిపోవాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతుంది, మొత్తం మీద కోల్డ్ వార్ జరుగుతుంది, ఎవరికీ తెలియంది. దానికోసమే దానిని మరింత బలపరిచేటట్టుగా, ఆ వైరు మరింత పెరిగేటట్టుగా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ టీడీపీ కూటమిలోంచి బయటకు వస్తే ఒక అస్త్రం ఉంది. 3 లక్షల కోట్ల రూపాయలు మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలియదు. కాబట్టి అందుకే నేను చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించి బయటకు వచ్చానని చెప్పుకోవడానికి ఒక అస్త్రాన్ని అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారా? లేదా పవన్ కళ్యాణ్ గారిని కావాలని బయటకు గెంటేస్తారా? అమిత్ షా గారు అది వ్యూహంలో ఒక భాగమా? ఆ తర్వాత ఒంటరిని చేసి చంద్రబాబు నాయుడు గారు ఒంటరిని చేసి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏ విధంగా బలపడాలి అనేక ఊహలు వస్తూ ఉన్నాయి. మరి లేకపోతే 3 లక్షల కోట్లు మనం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామని అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు, బీజేపీలో నెంబర్ 2 అంటారు కదా. మోడీ గారి తర్వాత ఆయనే చక్రం తిప్పేది. అంత ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి అమిత్ షా గారు అసత్యం చెప్తారా? చెప్పరు కదా. 3 లక్షల కోట్లు ఇవ్వకుండగానే, అందులోనూ వారి మిత్రపక్షమే అధికారంలోకి ఉంది. అప్పుడు ఇవ్వకుండగానే ఇచ్చామని అసత్యం ఎట్లా చెప్తారు? చెప్పరు కదా. అది సత్యమే కదా. మరి విధ్వంసం జరిగిందని చెప్పారు కదా. నిజంగా విధ్వంసం జరిగిందా? 2014 నుంచి 19 వరకు
అయి ఉండొచ్చు, మనకు కనిపించేది వేరు, లోన గణాంకాలు లెక్కలు వేరు. వాళ్ళందరికీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టుకుని బేస్ చేసుకుని మాట్లాడారా తెలియాలి. ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు కూటమిని మీరు ఏరుకోరి 164 సీట్లతో అధికారంలోకి తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం 3 లక్షల కోట్లు ఇస్తే ఆ 3 లక్షల కోట్లు మీరు కోసము కూటమి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 6 హామీలను అమలు చేయకుండా ఖజానా ఖాళీగా ఉందని మీకు అసత్యాన్ని చెబుతూ ప్రజలకు అసత్యమే చెప్తున్నారు కదా. ఖజానా ఖాళీగా ఉంది, 6 హామీలు ఇవ్వాలని ఉన్నా అక్కడ ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను అన్నారు. కానీ అమిత్ షా గారేమో 3 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు ఎవరు చెప్పింది కరెక్టు? అంటే ప్రజలకు 6 హామీలు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లేదు అని స్పష్టంగా అమిత్ షా గారు చెప్పిన మాటలను బట్టి మనకు తెలుస్తుంది. ప్రజలు ఆలోచించుకోవాలి. ఆ 3 లక్షల కోట్లు ఏం చేశారో ప్రజలు ప్రశ్నించండి. చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించండి మీరే. ఏమైపోయినాయో. పోనీ 6 హామీలు అమలు చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగులకైనా ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇస్తున్నారంటే డబ్బులు లేవని జీతాలు కూడా ఇవ్వటం లేదు. అటు ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇవ్వక, 6 హామీలను అమలు చేయక, ఎటువంటి అభివృద్ధి పథకాలకు కేటాయించగా, మరి ప్రభుత్వం అక్కడ అమరావతికి నిధులు కేటాయించలేదు, అలాగే ఇక్కడ పోలవరానికి నిధులు కేటాయించలేదు, వర్క్ స్టార్ట్ అవ్వలేదు, పని జరగటం లేదు. మరి ఏం జరుగుతున్నట్టు, ఏం చేస్తున్నట్టు? ఈ డబ్బులు 3 లక్షల కోట్లు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? కూటమి ప్రభుత్వం ఏం చేసింది? మౌనముని సనాతన ధర్మ పరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మౌనం ఎందుకు వహించారు? మీరు ప్రశ్నించండి సార్. ప్రజల తరపున మీరే ప్రశ్నించాలి. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి. మీకు గొప్ప అవకాశం దొరికింది. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.